రఘురామకృష్ణరాజు వ్యూహాత్మకంగా చేసిన వ్యవహారంలో పతాక స్థాయికి చేరింది. తనని కొట్టారు అన్నటువంటి దాంట్లో తేల్చాలి అని అడగడమే కాకుండా దాని మీదన ఎవరెవరైతే తను అనుమానించాడో వాళ్ళందరి పేర్లు, మళ్ళీ వాళ్ళ మీద విడిగా కేసు పెట్టడం, వాళ్ళ అరెస్టులు ఇవన్నీ జరిగినాయి. అయితే ప్రభావతి వీళ్ళందరిది పక్కకి వెళ్తే ప్రధానమైనటువంటిది విజయపాల్ ఇష్యూ ఒకటి నడిచింది. రెండవది వచ్చేటప్పటికి తులసిబాబు, ఎవరైతే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అనుచరుడే, బట్ అతను ఒకప్పుడు సునీల్ కుమార్ ఐపీఎస్కి అనుచరుడు అన్నటువంటి పేరుతో తను చెప్పినటువంటి అంశం. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏమొచ్చిందయ్యా అంటే, దీంట్లో రఘురామకృష్ణరాజుని వాళ్ళు పిలిచారు కోర్టులో, మ్యాజిస్ట్రేట్ సమక్షంలో. ఈ కొంతమంది రఘురామకృష్ణరాజు ఎవరెవరి పేర్లు చెప్పారో వాళ్ళతో పాటుగా మరికొంతమందికి మొహానికి కర్చీఫ్లు కట్టి వాళ్ళని గుర్తించమన్నారు. అందులో తులసిబాబుని ఈయన గుర్తించారు, ఆయనే తన మీద దాడి చేసిందని. దాంతో ఇప్పుడు తులసిబాబు ఇరుక్కుపోయినట్టు. ఇక బెయిల్ రావడానికి కొంత టైం పడుతుంది. బట్ తర్వాత కేసు నిలబడుతుందా లేదా అంటే ఫర్దర్ సాక్ష్యాలు ఉండాలి. ఎందుకంటే దాంట్లో వచ్చేటప్పటికి సమస్య ఎక్కడ వస్తుందంటే, ఆల్రెడీ తులసిబాబు ఫోటో పేపర్లో వచ్చింది, అతన్ని గుర్తుపెట్టాడు ఆ విధంగా అని చెప్పేసి వాళ్ళు బెయిల్ తెచ్చుకోవడానికి సులభమే. కాబట్టి కొన్ని రోజులు జైల్లో ఉండక తప్పని పరిస్థితి అయితే ఉంటుంది.